శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో మార్చి 8వ తేదీ ఫాల్గుణ బహుళ పంచమి ఆదివారం నుండి ఫాల్గుణ బహుళ ఏకాదశి మార్చి 14వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల అంశాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి విశేష పర్వాల గురించి తెలుసుకుందాం. దీంతోపాటుగా ఈనాటి శ్రీరస్తు అంశంలో ఆదిత్య హృదయ పారాయణ వైశిష్ట్యం, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం పంచమి తిథి రాత్రి 8:19 వరకు, స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1:01 వరకు, నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఈ వారంలో ఉన్న గ్రహస్థితి పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం కుంభం అనగా రవి కుంభరాశి యందు సంచారం, చంద్రుడు తుల వృశ్చిక ధనస్సు మకర రాశుల యందు సంచారం, కుజుడు కుంభరాశి యందు, బుధుడు కుంభరాశి యందు, బృహస్పతి వక్రగతుడై మిథున రాశి యందు సంచారం. మార్చి 11వ తేదీ ఉదయం 9:06 బృహస్పతికి వక్ర సమాప్తం. శుక్రగ్రహం మీనరాశి యందు సంచారం, శని మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ వారంలో ఉన్నటువంటి విశేష పర్వాల గురించి పరిశీలించినట్లయితే మార్చి 14వ తేదీ రాత్రి మీన సంక్రమణ ప్రయుక్త హరిపద పుణ్యకాలం, అంటే రవి మీనరాశి యందు ప్రవేశం. ఇది అర్ధరాత్రి దాటిన తరువాత ప్రవేశం కాబట్టి సంక్రమణ దినంగా ఆదివారం 15వ తేదీ పరిగణించబడుతుంది. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి లాభస్థానం యందు రవి కుజ బుధ రాహుగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు వక్ర బృహస్పతి, పంచమ స్థానం యందు కేతుగుణ సంచారం, వ్యయ స్థానం యందు శని శుక్రుల సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి వారికి చేసేటటువంటి ఉద్యోగాల విషయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఆలోచనలు విపరీతంగా ఉంటాయి, శారీరక శ్రమ ఈ వారంలో ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు కొన్ని అనుకోని విధంగా మానసిక ఒత్తిడికి సంబంధించినటువంటి విషయాలు ఎదురయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోలేని పరిస్థితి ఉంటుంది. శ్రమతో పోల్చి చూసినప్పుడు అందేటటువంటి ఫలితం యొక్క శాతం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడేటటువంటి వారు కూడా ఎక్కువ శ్రమని, ఇబ్బందిని అనుభవించవలసినటువంటి స్థితి ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దవటం, కొనుగోలు చేయాలనుకున్నటువంటి వస్తువులు లేక ఆస్తులు చివరి క్షణంలో అవి చేజారే సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు పని ఎంత ప్రయత్నం చేసినా నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేనటువంటి స్థితి ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు బదిలీలు, ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉండి ఒత్తిడికి గురి చేసే సూచనలు ఉన్నాయి. మరిన్ని మెరుగైన ఫలితాలను పొందడం కోసం శివ దర్శనం చేయడంతో పాటు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ చేయాలి. వృషభ రాశి ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు వక్ర బృహస్పతి, చతుర్థ స్థానం యందు కేతుగణ సంచారం, లాభస్థానం యందు శని శుక్రుడు, దశమ స్థానం యందు ఉన్నటువంటి రవి కుజ బుధ రాహుగ్రహాల ప్రభావం వలన ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. గతంలో మీరు పెట్టుబడి పెట్టినటువంటి ఆ ధనం తాలూకు ఆ రాబడి లాభం ఏదైతే ఉన్నదో అది ఈ వారంలో అందుకుండే సూచనలు కనబడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడేటటువంటి వారికి వైద్య విధానంలో, చికిత్సా విధానంలో కొన్ని మార్పులు ఈ వారంలో కనబడేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా ప్రయాణాల విషయంలో అప్రమత్తత అవసరం. ముఖ్యంగా విలువైనటువంటి వస్తువులు, డాక్యుమెంట్లు ఇవి చేజార్చుకుండే సూచనలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. సోదరులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కీలకమైనటువంటి పదవులు, ముఖ్యమైనటువంటి బాధ్యతలు కూడా చేపట్టే సూచనలు ఉన్నాయి. పదోన్నతుల కోసం ఎదురు చూసేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమాచారం అందుతుంది. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ కీర్తి మరింతగా ఇనుమడింపబడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా ఈ వారంలో మీరు చేపట్టే సూచనలు ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని కొత్త అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఆంజనేయ స్వామి దర్శనం చేయటం, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు వక్ర బృహస్పతి, దశమ స్థానం యందు శని శుక్రుల సంచారం, భాగ్యస్థానం అనగా నవమ స్థానం యందు రవి కుజ బుధ రాహుగ్రహాల సంచారం వలన కార్యాలలో ఎక్కువ తీవ్ర ఒత్తిడికి గురవుతారు. అంటే రోజువారీ చేసేటటువంటి పనులు కూడా మరింత ఒత్తిడిగా భారంగా అనిపిస్తాయి. చిన్న చిన్న లక్ష్యాలను చేరుకోవడానికి కూడా మరింత శ్రమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. చేసినటువంటి పనికి తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల కొంత మనస్తాపానికి గురవుతారు. సమీప వ్యక్తులతో అనుకోని రీతిలో మాట పట్టింపులు వస్తాయి. కుటుంబంలో మీరు చెప్పేటటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి వాతావరణం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు మాట్లాడేటటువంటి మాటలో అర్థం వెతికేటటువంటి వాళ్ళకంటే కూడా అపార్థాలకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. అయితే గతంలో మీరు చేసినటువంటి సాయం మీకు చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అది మీకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. మీ నుండి సహకారం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి సమయంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో వాళ్ళు మీకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. కార్యస్థానంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. సహోద్యోగుల సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులను చక్కగా పూర్తి చేసి యాజమాన్యం దృష్టిలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశి మహిళలకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. కుటుంబంలో బంధువర్గంలో మీ గౌరవం మరింతగా ఇనుమడింపబడేటటువంటి వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారు దుర్గా స్తోత్ర పారాయణ చేయటం, కనకధార అస్తవ పారాయణతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు వక్ర బృహస్పతి, ద్వితీయ స్థానం యందు కేతువు, అష్టమ స్థానం యందు రవి కుజ బుధ రాహుగ్రహాల సంచారం వలన ఆలోచన అనేది చాలా తీవ్రమైనటువంటి రీతిలో ఉంటుంది. గడిచిపోయినటువంటి విషయాలను మళ్ళీ గుర్తు చేసుకొని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఆలోచనలు అధిగమించాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు దాని నుండి మీరు బయటికి రావడానికి సహకరించినటువంటి రీతిలో ఉంటాయి. ఎక్కువ సమయం ఆధ్యాత్మికంగా గడపాలని ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు చేసే పని యందు మనస్సు సంలగ్నం లేకపోవడం వల్ల, శ్రద్ధాలేమి వల్ల చేసేటటువంటి పనుల్లో కొన్ని తప్పులు దొర్లేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆర్థిక వ్యవహారాల విషయంలో కొంత పట్టు సడలేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఆహారం విషయంలో క్రమశిక్షణ లోపం ఉంటుంది. అదేవిధంగా సమయపాలన మీరు తప్పనిసరిగా పాటించాలి. లేదంటే దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు కూడా ఈ వారంలో ఉన్నాయి. విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలకు తగిన రీతిలో శ్రమ చేస్తే తప్ప విజయాన్ని అందుకోలేనటువంటి స్థితి ఉంటుంది. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలను దక్కించుకుంటారు, కానీ పెట్టుబడుల విషయంలో ఊహించినటువంటి దానికంటే కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టవలసినటువంటి స్థితి ఉంటుంది. ఈ రాశివారు వేణుగోపాల స్తోత్ర పారాయణతో పాటుగా రామ దర్శనం చేయటం, అదేవిధంగా ఆదిత్య హృదయ పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతువు, లాభస్థానం యందు వక్ర బృహస్పతి. అయితే 11వ తేదీ నుండి బృహస్పతికి వక్ర పరిసమాప్తి అవుతుంది. సప్తమ స్థానంలో రాహు, రవి, కుజ, బుధ గ్రహాల సంచారం, అష్టమ స్థానంలో శని వల్ల ఉత్సాహం అనేది లోపిస్తుంది. చేసేటటువంటి పనులు చాలా చిన్నవైనప్పటికీ కూడా వాటి యందు శ్రద్ధ లేకపోవడం, చేసేటటువంటి ఉత్సాహం లేకపోవడం, ముఖ్యంగా ఎక్కువ పరధ్యానంగా ఉంటుంటారు. ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయాల గురించి ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న లక్ష్యాలను కూడా చాలా పెద్దవిగా చూసి భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటటువంటి స్థితిలో గ్రహస్థితి ఉన్నది. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా కూడగట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీ మనసులో ఉన్నటువంటి విషయాల గురించి మీరే ఆలోచిస్తూ బాధపడటం కాకుండా సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీ విషయాన్ని చెప్పి వారి నుండి తగు రీతిలో సలహాలు సూచనలు గ్రహించేటటువంటి ప్రయత్నం కూడా చేయాలి. ఈ రాశి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారు స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి ఒప్పందాలు, ఆర్థిక వ్యవహారాల విషయంలో చేసుకునేటటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. దీనితో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర నుండి ముఖ్యమైనటువంటి సలహాలు సూచనలు అందుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలకు ఆహ్వానాన్ని కూడా అందుకుంటారు. సోదరులతో కలిసి కొన్ని వేడుకల్లో
పాల్గొనే సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు సూర్యగ్రహ ప్రీతిగా గోధుమలు దానం చేయటం, అదేవిధంగా కుజగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యా రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కేతువు, దశమ స్థానం యందు బృహస్పతి, సప్తమ స్థానం యందు శని శుక్రుడు, 6వ స్థానంలో కుజుడు, బుధుడు, రవి, రాహుగ్రహాల కలయిక వలన దీర్ఘమైనటువంటి ఆలోచన ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్యమైనా సరే శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇబ్బంది పడుతూ ఉంటారు. గతంలో చేసినటువంటి పనులు ఇప్పుడు చేయడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. అదేవిధంగా సమీప వ్యక్తులతో చిన్న చిన్న విభేదాలు తలెత్తడం వల్ల దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ కూడా రుణాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ ఒత్తిడి మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం నుండి తీసుకున్నటువంటి, బ్యాంకుల నుండి తీసుకున్నటువంటి రుణాల విషయంలో చిన్న చిన్న ఒత్తిళ్లు మిమ్మల్ని మరింతగా బాధపెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది. గృహ నిర్మాణం, కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూల దిశలో ఈ వారంలో నడవబోతున్నాయి. వ్యాపారస్తులకు భాగస్తులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కృతం అవుతాయి. పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా అందుకోగలుగుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకు మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. వారాంతంలో కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు మీలో మరింత ఉత్సాహాన్ని నింపబోతూ ఉన్నాయి. ఈ రాశి నిరుద్యోగులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడో ప్రయత్నం చేసి వదిలేసినటువంటి పని తాలూకు ఫలితాన్ని మీరు ఈ వారంలో ఖచ్చితంగా అందుకోబోతూ ఉన్నారు. ఈ రాశి మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటటువంటి మహిళలకు ఆదాయ వనరులు మరింతగా వృద్ధి చెందేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, లక్ష్మీ అమ్మవారి దర్శనం చేయటం, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి షష్టమ స్థానం యందు శని శుక్రుడు, పంచమ స్థానం యందు రవి, కుజ, బుధ, రాహుగ్రహాల సంచారం, అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి సంచారం వలన ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి కొంత ఆ బాధల నుండి విముక్తి లభిస్తుంది. అనుకోని రీతిలో వేరే వ్యక్తుల సహాయ సహకారాలతో ఆర్థిక విషయాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. ఎప్పటి నుండో చూస్తున్నటువంటి సహకారం మీకు ఈ వారంలో పరిపూర్ణంగా అందుతుంది. జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పరిష్కార మార్గం దొరుకుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలను చక్కగా కూర్చొని మాట్లాడుకొని వాటిని పరిష్కరించుకుంటారు. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. గృహంలో నిర్వహించబోయేటటువంటి శుభకార్యాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాహనాల మార్పు, నిత్యావసర ఇంట్లోకి సంబంధించినటువంటి గృహోపకరణాలు కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ఆభరణాలు, వస్త్రాలు వంటి విలాస వస్తువులు కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయ దర్శనం, అదేవిధంగా గోప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, పంచమ స్థానం యందు శని శుక్రుల సంచారం, అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం. ఆలోచనల విషయంలో ఒక స్పష్టత అనేది లభిస్తుంది. కొన్ని ముఖ్య విషయాల గురించి ఎంత ఆలోచించినా మీ ఆలోచనలో కొలికిరానటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో నెలకొన్నటువంటి గందరగోళం తొలగిపోతుంది. ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళకి కొంత ఊరట లభించే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నటువంటి వారికి, కొనుగోళ్లు అమ్మకాల విషయంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ వారంలో పరిష్కారం లభించేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కొన్ని వ్యవహారాల్లో మీకు వెన్నుదన్నుగా నిలుస్తారు. కొన్ని మీ సంకల్పాలు కార్యరూపం దాల్చడానికి వాళ్ళ సహకారం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు మీకు అంది మీలో మరింత ఉత్సాహాన్ని నింపేటటువంటి అవకాశం కనబడుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రాదులను కలుసుకుంటారు. మీ గృహానికి బంధువుల రాక కూడా అవకాశం ఉంది. కొన్ని శుభకార్యాలకు, వేడుకలకు హాజరవుతారు. బంధుమిత్రాదులతో, కుటుంబ సభ్యులతో విందులు, వినోదాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి సూచనలు ఈ వారంలో ఉన్నాయి. ఈ రాశివారు కాలభైరవాష్టక పారాయణ చేయటం, దారిద్ర్యహరణ శివస్తోత్ర పారాయణ, అదేవిధంగా గణపతి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి.
ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి, చతుర్థ స్థానం యందు శని శుక్రుల సంచారం, తృతీయ స్థానం యందు రవి కుజ బుధ రాహుగ్రహాల సంచారం వలన ఉద్యోగాల విషయంలో కొన్ని గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచనలను వాగ్రూపంలో చెప్పలేనటువంటి స్థితి ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో అవతల వాళ్ళ నుండి వచ్చినటువంటి ఒత్తిడి వల్ల కొంత గందరగోళానికి గురవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మీరు ముందుగా నిర్దేశించుకున్నటువంటి ప్రణాళికల విషయంలో వాటిని అమలు చేయడం విషయంలో కొంత లోపం అనేది తలెత్తుతుంది. కొన్ని ముఖ్య విషయాలను ముందుకు తీసుకువెళ్ళడానికి ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల వాటిని తాత్కాలికంగా విరమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఆర్థిక వ్యవహారాల విషయంలో, ఆస్తుల వ్యవహారాల విషయంలో పుట్టింటి నుండి కొన్ని అనుకూలమైనటువంటి సమాచారాలు అందుతాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటటువంటి కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తారు. ఈ రాశి మహిళలు వస్త్రాలు, వస్తువుల వంటి వాటికి ఎక్కువ ఖర్చు చేస్తారు. అయితే చేసేటటువంటి వాటిల్లో సింహభాగం అనవసరమైనటువంటి ఖర్చు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కొన్ని తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది. బంధువులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ఉద్యోగస్తులకు వారాంతంలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అందుతుంది. ఈ రాశివారు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణ చేయడంతో పాటుగా మహాలక్ష్మి దర్శనం, అదేవిధంగా దుర్గా దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు రాహు రవి కుజుడు బుధగ్రహ సంచారం, అష్టమ స్థానం యందు కేతు సంచారం, షష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వల్ల ప్రయాణాల వల్ల ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. శరీరంలో కొంత నలతగా ఉండవచ్చు. ఏ పని ఉత్సాహంగా చేయలేనటువంటి స్థితి ఉంటుంది. బంధువుల గురించి, కుటుంబ సభ్యుల గురించి దీర్ఘమైనటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రయాణాల వల్ల కొత్త వాతావరణంలో అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాల్లో, ఆలోచనల విషయంలో స్పష్టత కోసం జీవిత భాగస్వామిని సంప్రదిస్తారు. వారి నుండి కొన్ని వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి సమాచారం అందే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటటువంటి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగాల ప్రయత్నంలో విజయం సాధించడం కంటే వెళ్ళేటటువంటి దారిని మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. మరిన్ని అవకాశాలు పొందే విధంగా మీ ప్రయత్నాలు మరింత ఉద్ధృతమైనటువంటి స్థితి కూడా చాలా స్పష్టంగా ద్యోతకమవుతుంది. ఈ రాశివారు ఆర్థికంగా చాలా పొదుపు పాటిస్తారు. భవిష్యత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త పెట్టుబడులు పెడతారు. ఆస్తుల విక్రయం వ్యవహారంలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు కూడా తొలగిపోతాయి. సంకటహర గణేష స్తోత్ర పారాయణతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం, శివ దర్శనం చేయటం వల్ల ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి కుజ బుధ రాహుగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు శని శుక్రుల సంచారం, సప్తమ స్థానం యందు కేతు గణ సంచారం వలన చేసేటటువంటి పనుల విషయంలో స్థిరత్వం అనేది ఉండదు. ఒక పనిని అంటిపెట్టుకుని చేసేటటువంటి స్థితి ఉండదు. బహుళమైనటువంటి కార్యక్రమాల మీద మనస్సును సంలగ్నం చేస్తారు. అదేవిధంగా ఆలోచనల విషయంలో కూడా ఒక విషయం గురించి మొదలుపెట్టి ఆ ఆలోచన అనేది ఎటో వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఈ వారంలో ఎక్కువగా అనిశ్చితి అనేది ఉంటుంది. సమీప వ్యక్తులు మీకు అప్పచెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేసేటటువంటి విషయంలో విఫలమవ్వకుండా విజయం సాధించాలి అంటే మీరు మరింత శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. కార్యస్థానంలో మీ ముందు పొగిడేటటువంటి వాళ్ళకంటే మీ వెనకాల విమర్శించేటటువంటి వాళ్ళ యొక్క నిజరూపాన్ని మీరు గ్రహించగలుగుతారు. అదేవిధంగా అనవసరమైనటువంటి అధికమైనటువంటి ఒత్తిడిని కూడా మీరు మోయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని వ్యవహారాల్లో మాత్రం మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి మీ సమీప వ్యక్తులను మీరు వెనకాల పెట్టుకొని ముందడుగు వేయవలసినటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. వ్యాపారస్తులు పెట్టుబడుల కోసం చేసినటువంటి ప్రయత్నాల విషయంలో సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను చక్కగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికలతో అడుగు వేస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా, ప్రయత్నం అనేది విరమించకుండా ముందుకు సాగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు మంగళవారం నాడు కాళభైరవాష్టక పారాయణ చేయటం, ఆదివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని శుక్రగ్రహాల సంచారం, అర్ధాష్టమం అనగా 4వ స్థానంలో బృహస్పతి సంచారం, ద్వితీయస్థానంలో రవి కుజ శుక్ర రాహుగ్రహాల సంచారం వలన చేసేటటువంటి పనుల్లో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల విషయంలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో
అవి కొంత తొలగినట్లు అనిపించినప్పటికీ కూడా మీరు వాటి నుండి ఇంకా బయటపడటానికి కొంత సమయం పట్టే అవకాశం కనబడుతుంది. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. రోజు చేసేటటువంటి పనుల విషయంలో కూడా ఏమరపాటు లేకుండా, తొందరపాటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న చిన్న విషయాలను కూడా పెద్దవిగా చూపించి మిమ్మల్ని దోషులుగా చిత్రీకరించాలనుకునేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో షూరిటీలు, సెక్యూరిటీల విషయంలో తగు రీతిలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి విషయం ఉందని గ్రహించాలి. అదేవిధంగా విద్యార్థులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింతగా శ్రమించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కళా క్రీడా రంగాల వారికి కొన్ని అవకాశాలు ముఖ్యమైనటువంటివి చివరి క్షణంలో చేజారే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరింతగా శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రాశివారు పంచాక్షరి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణు దర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని, అందరికీ సమస్త శుభాలను పరదేవత ప్రసాదించాలని మనసారా ఆశిస్తూ శ్రీమాత శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఆదివారం సందర్భంగా రవిగ్రహం అనుకూలించాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళ్ళటం, ఒక గ్లాసు నీళ్లలో పంచదార కలిపి ఆ నీటిని స్వీకరించి వెళ్ళటం ద్వారా రవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఆదివారం సందర్భంగా శివాలయంలో కానీ, శ్రీరామచంద్రమూర్తి ఆలయ ప్రాంగణంలో కానీ పేదలకు అన్నదానం చేస్తే రవిగ్రహం బలం పెరుగుతుంది. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడు తండ్రికి కారకత్వం వహిస్తాడు కాబట్టి ఆదివారం ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు తండ్రి గారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళటం ద్వారా రవి బలం పెరుగుతుంది. అలాగే రవి బలం పెరగటానికి ఆదివారం సందర్భంగా గోధుమలతో చేసినటువంటి పదార్థాలు ఎక్కడైనా పంచిపెట్టడం, అలాగే శివాలయ ప్రాంగణంలో ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా రవిగ్రహం బలం పెంపొందింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం సందర్భంగా నారింజ రంగులో లేదా ముదురు ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇచ్చినా కూడా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు.